హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇవాళ ఇంద్ర పార్క్ వెళ్ళామండి ఫ్యామిలీతో. హుస్సేన్ సాగర్ లేక్కి దగ్గరగా బ్యూటిఫుల్ అండ్ గ్రీన్ పార్క్. ఈ పార్క్లో చిన్న చెరువు ఉంది అండ్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. బాతులు, చేపలు కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ నేచర్తో పీస్ఫుల్ ప్లేస్ విత్ గుడ్ సన్సెట్ వ్యూస్ ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్కి చాలా బాగుంటుంది. ఈ పబ్లిక్ పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలకి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. టైమింగ్స్ 5 AM to 8 PM వరకు ఉంది. హాలిడేస్ టైంలో పిక్నిక్ లాగా వెళ్ళడానికి, పిల్లలు ఆడుకునే విధంగా చాలా బాగుంది. అక్కడ కొంచెం మెయింటెనెన్స్ మాత్రమే బాగాలేదు. ప్రతి ఇయర్ పద్మశాలి మేళా కూడా పెడతారు 26 జనవరి రోజు. తెలంగాణ పద్మశాలి మేళా కమిటీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో జనాలు వస్తారు. ఎక్కడెక్కడ నుండో వేరియస్ ప్లేసెస్ నుండి వస్తారు. కమిటీ వాళ్ళు చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, లైక్ గేమ్స్, కాంపిటీషన్స్. అలాగే పెళ్లి కాని వాళ్ళు మ్యారేజ్ కోసం, పెళ్లి చూపుల కోసం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఎవరైనా నచ్చితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేసుకునే విధంగా దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రోజు పద్మశాలి కమ్యూనిటీ మెంబర్స్కి ఫ్రీ టికెట్ ఉంటుంది. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. మంచిగా డే స్పెండ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీగా బ్యూటిఫుల్ డే గడపాలి, కిడ్స్తో ఎంజాయ్ చేయాలి లో కాస్ట్లో అని అనుకుంటే యూ కెన్ జాయిన్ దిస్ ఈవెంట్ ఓన్లీ ఆన్ January 26th. మా పిన్ని వాళ్ళు ముందు రోజు మా ఇంటికి వచ్చారు. మమ్మీకి హెల్త్ బాగాలే అంటే చూడడానికి. ఎక్కడికైనా వెళ్దాం, చాలా రోజులు అవుతుంది పిన్ని అని అంటే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం. ఒక 4 ప్లేసెస్ అనుకున్నాం. అందరికీ ఇంటికి దగ్గర అవుతుంది అని ఈ ప్లేస్ డిసైడ్ అయ్యాం లాస్ట్కి. అలాగే మా అక్కకి ఇన్ఫామ్ చేశాము. అది లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చింది. పెద్దమ్మని తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా మంచిగా డే స్పెండ్ చేశాము. చాలా ఎంజాయ్ చేశాము. ఫుడ్ తీసుకెళ్ళాం ఇంటి నుండి. పిల్లలకి ప్లే ఏరియా ఉంది కాబట్టి వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. మేము కూడా కొన్ని ఎక్కాము వాళ్ళతో పాటు, లైక్ సీసా, ఉయ్యాల లాంటివి. తర్వాత లంచ్ చేసి తంబోలా ఆడుకున్నాము. చాలా స్క్విరిల్స్, బర్డ్స్ ఉన్నాయి పార్కులో. పిల్లలు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. మెమొరీస్ క్రియేట్ చేసుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి.